శ్రీ చంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు బహుళ పాఠ్యమి తిథి మంగళవారం నాడు పునర్వసు నక్షత్రంలో మకర సంక్రాంతి నిర్ణయం. ఈ మకర సంక్రాంతి అందరూ పుణ్యకాలం ఉదయం 11 గంటల నుండి 3 గంటల మధ్యలో, మధ్యాహ్నం 2 గంటల 45 గంటలకు వస్తుంది. 3 తర్వాత చేసుకోవాలని అనుకుంటున్నారు. పితృదేవత పుణ్యకార్యం, పితృదేవతల యొక్క పుణ్యకార్యాలు ఎప్పుడూ కూడా ప్రాతకాలానికి ముందుగా పేరంటాళ్ళందరికీ కూడా పసుపు కుంకాలు కాళ్ళకి పారాణి పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకుని యథాప్రకారంగా పసుపు కుంకాలు ఇచ్చుకుంటూ, అలాగే బ్రాహ్మణోత్తములకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే సూర్యోదయలాగైతే ఉన్నటువంటి తిథి ప్రకారంగా అయినా సరే మనకి మకర రాశిలో ప్రవేశించే రోజు కాబట్టి బ్రాహ్మణ స్వయం పాకాధీనం పూర్తి చేయకుండా గృహం నందు అగ్నిహోత్రుడు అంటే వంట ఏర్పాటు జరగదు. కాబట్టి 50 మంది భక్తులు కూడా ప్రాతకాలగాయతో 4 గంటల నుండి రోజు మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా స్వయం పాకాలు బ్రాహ్మణోత్తములకు ఇచ్చుకోవచ్చు యథాశక్తి. అలాగే పొత్తర్లు భోజీలు చూపుకోవడం ఏదైనా సరే, ఇంకా మీ ఇంట్లో మీరు మీ పెద్దలకి పెట్టుకునే బట్టలు మహానైవేద్యాలు వంటలైన తర్వాత 11 గంటల నుండి 3 గంటల మధ్యలో కానీ లేదా 3 గంటల తర్వాత కానీ యథాప్రకారంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇచ్చే స్వయం పాకాలకి పసుకుంకాలకి ఎటువంటి సంబంధం కూడా లేదండి. పితృదేవత పుణ్యకార్యాల ముందు మనం బయట బ్రాహ్మణ ఆత్మసంతృప్తి చేస్తేనే పితృదేవతలకు ఆత్మసంతృప్తి చేయగలం. ఆ ఆత్మసంతృప్తి చేయాలంటే స్వయంపాక దానాన్ని ఇవ్వాలి. స్వయంపాక కూరగాయలు ఏవైతే యథాశక్తి పప్పు ఉప్పులన్నీ కూడా దానం ఇస్తారో ఆ దానం ఇచ్చిన తర్వాతే గృహం నందు స్త్రీమూర్తులందరూ కూడా వంట వార్పు ఏర్పాటు చేస్తారు. అది అయిన తర్వాత మీరు నైవేద్యం పెట్టేసరికి ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు పడుతుంది. అలాగే ఒకవేళ అమృతగిరీలు కావాలనుకున్నా సరే మనకి ఆ రోజున ఉదయం 8 గంటల 28 నిమిషాల నుండి 10 గంటల సమయంలో కూడా అమృతగిరీలు ఉన్నాయి. కాబట్టి యథాప్రకారంగా అమృతగిరీలో అయినా సరే వంట ప్రారంభించుకుని మీరు పెద్దలకి నైవేద్యాలు చూపించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 తర్వాత గృహం నందు మీరు చూపించుకోవడానికి మాత్రమే ముహూర్తం అండి. కానీ బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకాలు కానీ పేరంటాలకి పసుకుంకాలు ఇవ్వడానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. శ్రీమన్నారాయణ.